హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో కార్తిక్ గారిది అన్నగారు వస్తారు ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ చూద్దాము ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది. కీర్తి శెట్టి హీరోయిన్. సో లాస్ట్ మూవీస్ అంత బెటర్గా పర్ఫామ్ అవ్వలేదు తెలుగులో కార్తిక్ గారిది. అంటే సరదార్ బాగానే ఉండే, బట్ లాస్ట్ మూవీ కొంచెం ఎమోషనల్ వైజ్ బాగానే ఉండే. సో ఈ ట్రైలర్ ఎలా ఉంది చూద్దాము. సో చూసి క్లియర్గా మనకి ఎలా అనిపించింది ఏదనేది మాట్లాడుకుందాం మన భాను టాక్స్లో. సో ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు, లెట్స్ గో అండ్ వాచ్ ట్రైలర్. కార్తిక్ గారిది అన్నగారు వస్తారు. సో అన్నగారు వస్తారు ట్రైలర్ చూద్దాం, చూసి మాట్లాడుకుందాం. ఓకే, ఎన్టీఆర్ కట్అవుట్. కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? రాజకీయాలు అంటే ఏంటో అర్థమవుతుందా నీకు? కొంచెం వాడు తప్పు చేసే రకం కాదు సార్, ఆ అంశే వేరు. The blessings of NTR. కావాల్సిన మామూళ్ళు కూడా మధ్యలో వాడు దూరి మింగేస్తున్నాడు సార్. ఏంటా యూనిఫాము? ప్రజలకు మన మీద మర్యాద పెరగాలని సఫారీతో కుట్టించాను బ్రానర్. సఫారీతో పోలీస్ డ్రెస్. కార్తిక్ ఈ అధికారులంతా ఇంతేనేమో, ముందు చెప్పాల్సింది చివరిలో చెప్తారు, చివరిలో చెప్పాల్సింది ముందు చెప్తారు. ఓకే, నైట్ టైం పొట్టి బట్టలేసుకు తిరుగుతున్నారేంటి? ఐఎమ్ ఎడ్యుకేటెడ్, పద్ధతైన వాడిని, నాకు రసికత ఉంది, అందరిలోనే ఎక్స్పెక్ట్ చేయగలను. చాలు టు మీట్ యు. జాలీనా? యా. ఓకే, మీ చేయండి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ లా. ఓకే, నువ్వేంటి బ్లాస్ట్ అవుతావా? ఏంటి సూపర్ హీరోనా? ఇంకా ఏం జరిగినా నేను ఆపలేను. నలన్ కుమారస్వామి. రండి అన్నగారు. ఓకే, కార్తిక్. ఓకే, అన్నగారు వస్తారు. నేనేమైపోయాను రా? 12/12/25. ఓకే, స్టోరీ ఏంటి అనేది ఆలోచిస్తే ఓకే, ట్రైలర్ సరే మాట్లాడుకుందాం ట్రైలర్ గురించి. సో గైస్, ట్రైలర్ చూసాం కదా. సో ట్రైలర్ చూస్తే నాకేమనిపించిందో నేను ఒపీనియన్ చెప్తాను. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. ఓకే, ట్రైలర్ చూస్తే నాకైతే ఫ్రాంక్గా చెప్తే జస్ట్ ఓకే అనిపించింది. అంటే కార్తిక్ గారు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ ఉంటుంది. 100% కార్తిక్ గారి గురించి అయితే వెళ్ళొచ్చు అనిపించింది. కార్తిక్ తప్ప ఇంకా వేరే అంటే మూవీలో ట్రైలర్ అంత స్టోరీ అయితే రివీల్ చేయలేదు, బట్ ఏదో కొన్ని పాయింట్స్ అర్థమైంది. ఒకటి, ఫస్ట్ థింగ్, కార్తిక్ గారు ఒక పోలీస్ ఆఫీసర్. సో అంటే నాకేమనిపించింది అంటే ట్రైలర్ చూసినప్పుడు, సో కార్తిక్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, తను ఒక టిపికల్ పోలీస్ ఆఫీసర్. సో సో కొన్ని విషయాలు తను చేయలేడేమో, ఆ చేయలేని పనులని ఇంకొక వేషం వేసుకొని వచ్చి చేస్తారేమో, అందుకే అన్నగారు వస్తారు అని పెట్టారు. సంథింగ్ లైక్ మనకి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కంపేర్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ అపరిచితులో రాము చేయలేని పనులని అపరిచితుడు చేసినట్టు. సో ఇలా అలాంటి కాన్సెప్ట్ ఏంటో అనిపిస్తుంది. సో ఇక్కడ కార్తిక్ గారు కొన్ని విషయాలు డీల్ చేయలే, పోలీస్లో ఉన్న తనకున్న లిమిటేషన్స్లో కొన్ని డీల్స్ బియాండ్గా వెళ్ళి చేయలేని థింగ్స్ని మేబీ తను ఇంకొక గెటప్లో వచ్చి మేబీ చేస్తారేమో. అండ్ అది ట్విస్ట్ ఏంటంటే తనకు కూడా తెలియదు అన్నట్టు, ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది ఒక సీన్ ఒకటి ఉంది కార్తిక్ గారిది. సో కన్ఫ్యూజన్లో, సో అలాంటిది ఒక కాన్సెప్ట్తో వస్తున్నారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారు అనుకుంటున్నాను. సో కార్తిక్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, అంటే ట్రైలర్ పరంగా చూస్తే బాగుంది. అండ్ కీర్తి శెట్టి గారు పర్లేదు, బాగానే ఉన్నారు.
సో ఆల్మోస్ట్ వీళ్ళకి కంబ్యాక్ అవ్వాల్సిన మూవీయే. అండ్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది, తన మ్యూజిక్ బాగానే ఉంటుంది. అండ్ సో ట్రైలర్ అయితే ఓకే అనిపించింది, నాట్ అంటే నా పర్సనల్ ఒపీనియన్. కార్తిక్ ఫ్యాన్స్ ప్లీజ్ నన్ను హేట్ చేయకండి, నన్ను ట్రోల్ చేయకండి. నాకు జస్ట్ అనిపించింది చెప్తున్నాను, ఓకే అనిపించింది. బట్ కార్తిక్ గురించి అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు మూవీకి, ఎందుకంటే కార్తిక్ గారు డెఫినెట్గా ఒక మంచి పాయింట్ తీసుకునే సబ్జెక్ట్ ఉంటుంది తనది. సో డెఫినెట్గా కార్తిక్ గారి గురించి అయితే వెళ్ళొచ్చు అనిపిస్తుంది మూవీ. సో అంతకుమించి ట్రైలర్లో బిగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకేమీ కనిపించలేదు. సో యావరేజ్గా ఉంది, ఓకేగా ఉంది ట్రైలర్. ఒకవేళ ట్రైలర్ చూడకపోతే చూడండి గైస్. అండ్ ఈ మూవీ వచ్చేసి December 12th రిలీజ్ ఉంది. ఆ రోజు చాలా పోటీ ఉంది. అండ్ అఖండ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి కాంపిటీషన్, ఫుల్ కాంపిటీషన్లో మూవీ రిలీజ్ అవుతుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో మూవీ చూసాక మనం ఇంకా క్లియర్గా రివ్యూ ఇచ్చుకుందాము, మాట్లాడదాము మూవీ గురించి. సో గైస్ మూవీ అయితే థియేటర్లో చూడండి గైస్. సో థియేటర్లోనే మనకి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అది గైస్. సో ట్రైలర్ నాకు కార్తిక్ గారిది అన్నగారు వస్తారు ట్రైలర్ గురించి. సో మూవీ గురించి తర్వాత మాట్లాడదాం. సో టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.